హాయ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే రోజు మనకు గుర్తొచ్చేది మన గుండె. ఆ హృదయ స్పందన ఆగిపోతే మనిషి జీవితమే ఆగిపోతుంది. మరి ఆ హృదయానికి ఎలాంటి జబ్బులు వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం సేఫ్గా ఉంటాం, ఈ విషయాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ అమృత, న్యూట్రిషన్ డైరెక్టర్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ హైదరాబాద్ అండ్ దుబాయ్, ఫౌండర్ ఆఫ్ మెర్సీ డైట్ క్లినిక్స్. హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు యూ. వ్యాలంటైన్స్ డే రోజు మన హృదయం మనకు గుర్తు చేస్తూ ఉంటుంది, అవును, నన్ను జాగ్రత్తగా చూసుకోండి అని. కరెక్ట్. ఎలాంటి జబ్బులు వస్తాయి ఈ హృదయానికి? హార్ట్ డిసీజ్ అనేది మనం చూసినట్టయితే ఈ రోజుల్లో మరి ప్రపంచంలోనే మరణానికి ప్రముఖ పాత్ర వహిస్తున్నట్టు చూస్తున్నాం మనం. ఇట్ ఈస్ ద మోస్ట్ లీడింగ్ డిసీజ్ దట్ ఇస్ కిల్లింగ్ పీపుల్. సో ఇది కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ హార్ట్ డిసీజ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు, ఇది నివారించవచ్చు. మరి ప్రాపర్ డైటరీ హ్యాబిట్స్, ప్రాపర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉన్నట్టయితే వీ కెన్ కంప్లీట్లీ ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ కమింగ్. ఓకే, హార్ట్ డిసీజ్ అనేది మనము ఈరోజు చూసుకున్నట్టయితే మరి ప్రపంచంలోనే ప్రముఖ పాత్ర వహిస్తున్నట్టు చూస్తున్నాం మరణానికి. సో ఇట్ ఈస్ ద లీడింగ్ డిసీజ్ ఫర్ డెత్గా చూస్తున్నాం. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మరి ఈ హార్ట్ డిసీజ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు, అంటే నివారించవచ్చు. ఈ నివారణకు కలిగిన మరి పాటించాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ డైటరీ చేంజెస్ కానీ మనం పాటిస్తే వీ విల్ ఈజీలీ ప్రివెంట్ ఇట్ అనమాట. అంటే డైటరీ చేంజెస్ గురించి, లైఫ్ స్టైల్ గురించి మనం మాట్లాడుకోయే ముందుగా అంటే ఎలాంటి డిసీజెస్ మెయిన్గా మీరు చూస్తున్నారు? ఓకే, మెయిన్లీ మనం అసలు లెట్ అస్ అండర్స్టాండ్ హార్ట్ డిసీజ్ అంటే ఏంటి. సో హార్ట్ డిసీజ్ అంటే గుండె జబ్బు అంటే ఇప్పుడు ఆ ఫంక్షనింగ్, హార్ట్ యొక్క ఫంక్షనింగ్ కానీ పాడైపోవడం కానీ, లేదంటే ఇంబ్యాలెన్స్ అవ్వడం కానీ, హార్ట్ స్ట్రక్చర్ ఇంబ్యాలెన్స్ అవ్వడం కానీ, లేదా హార్ట్లో ఉన్న ఆర్టరీస్లో అథెరోస్క్లెరోసిస్ అంటాం మనము, అక్కడ ఫ్యాట్ అక్యూములేట్ అయ్యి మరి వచ్చే ఆ యొక్క జబ్బులు, వీటన్నిటిని మనం హార్ట్ డిసీజ్గా పరిగణిస్తాం. మరి ఈ హార్ట్ డిసీజ్ వల్ల మనకి ఇట్ మే లీడ్ టు ఈవెన్ డెత్ ఆల్సో. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఎందుకంటే మనకి డైరెక్ట్లీ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా మనము హార్ట్ని కాపాడుకోవాల్సిన అవసరం. సో గుండెకు జబ్బు చేసేప్పుడు కానీ, మీరు చెప్తున్న స్ట్రోక్స్ వచ్చే ముందు కానీ ఏమైనా సిమ్టమ్స్ వస్తాయా? అవును. సో వీటికి రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి, అంటే కొన్ని కారణాలు ఉంటాయి. ఈ కారణాలని బట్టి మనం సిమ్టమ్స్ని వీ కెన్ ఐడెంటిఫై అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒబిసిటీ అనుకోండి, అది ఒక కారణం హార్ట్ డిసీజ్కి. లేదా బ్యాడ్ డైటరీ హ్యాబిట్స్, సరిగ్గా తినకపోవడం, బయట ఆహారం తీసుకోవడం, తరచుగా హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడము, హాస్టల్స్లో ఉన్న పిల్లలు కానీ. ఈ రోజుల్లో మనం చూసినట్టయితే వయసుతో సంబంధం లేకుండా ఉంది కదా హార్ట్ డిసీజ్. ఇట్ కెన్ అకర్ టు ఎనీవన్ ఎట్ ఎనీ ఏజ్. సో ఇది, లేదంటే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్, స్పెషల్లీ ఆల్కహాల్ ఇంటేక్, స్మోకింగ్ ఇంటేక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది వస్తున్నట్టు మనం చూస్తున్నాం. సో దీస్ ఆర్ ఆల్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ దట్ వి సీ ఫర్ హార్ట్ డిసీజ్. మీ దగ్గరకు వస్తున్న పేషెంట్స్లో మెయిన్గా మీరు ఏది గమనించారు? అనేక కారణాలు ఉండొచ్చు, కానీ మెయిన్గా ఏది ఎక్కువగా? మెయిన్గా అంటే మనం చూసిన తరచుగా నాకు ఒబీస్ కేసెస్ వస్తారండి. ఒబిసిటీ పేషెంట్స్ ఎక్కువ వస్తారు. మోస్ట్లీ ఏజ్ రేంజ్ ఇస్ సమ్వేర్ బిట్వీన్ 25 years to 40, ఈ రేంజ్లో వస్తున్నారు. ఒకప్పుడు మనం చూసినట్టయితే హార్ట్ ప్రాబ్లం అబవ్ 50 yearsకే వచ్చేది. బట్ దీస్ డేస్ మరి పేషెంట్స్ వాళ్ళకి డయాబెటీస్ ఉంటుంది, అమ్మాయిలు అయితే థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయి, పీసీఓడి ఇష్యూ, వీటన్నిటితో పాటు యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఆల్ దీస్ రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళకి మరి గుండె జబ్బులు వస్తున్నట్టు మనం చూస్తాం. అంటే ఓన్లీ ఒబేస్గా ఉండడం వల్లే అదొకటే రీజన్ అంటారా, లేదా ఇతర కారణాలు కూడా తోడవుతున్నాయా? లేదండి, ఇతర కారణాలు కూడా ఉంటాయి. డయాబెటీస్ మనం చూసుకున్నట్టయితే డయాబెటీస్ ఆల్సో కెన్ లీడ్ టు హార్ట్ డిసీజ్, ఒబిసిటీ కెన్ లీడ్ టు హార్ట్ డిసీజ్. తర్వాత మీరు సరిగ్గా ఆహారం తినకపోవడము, బ్యాలెన్స్ డైట్ తీసుకోకపోవడము, టైంకి తినకపోవడము, హై ఫ్యాట్ ఫుడ్ తీసుకోవడము, బయట ఆహారం తీసుకోవడము, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్. చెప్పినట్టు స్మోకింగ్, ఆల్కహాల్ కూడా మెయిన్ రీజన్. ఇవి అన్నీ మన చేతుల్లో ఉంటాయి, మనం కంట్రోల్ చేసుకునే రిస్క్ ఫ్యాక్టర్స్. కంట్రోల్ చేయలేని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అది ఏంటంటే ఏజ్ ఉండొచ్చు, లేదంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు, దాన్ని మనం కంట్రోల్ చేయలేం. బట్ మ్యాక్సిమం ఫ్యాక్టర్స్ వీ కెన్ కంట్రోల్ ఇట్ ఆన్ అవర్ ఓన్. ఫ్యామిలీ హిస్టరీ అనేది ఎంతవరకు రీజన్ అవుతుందంటారు? ఫ్యామిలీ హిస్టరీ కెన్ రియలీ బీ అ మేజర్ రీజన్. బట్ మరలా మనం ఇప్పుడు చూసుకోబోయేటట్టు కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ డయట్ మోడిఫికేషన్స్తో మనం వీ కెన్
అట్లీస్ట్ వీ కెన్ ప్రివెంట్ ఇట్ ఆర్ వీ కెన్ తగ్గించవచ్చు, ఆ సివియరిటీని తగ్గించవచ్చు. ఫ్యామిలీ హిస్టరీ Complications. ఉన్న వాళ్ళు అది తెలుసుకుని ముందే వాళ్ళు జాగ్రత్త పడితే వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు. డెఫినెట్లీ అండి. వాళ్ళు జాగ్రత్త పడాలి అంటే ఫస్ట్ వాళ్ళు పడాల్సింది వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. వాళ్ళు బరువు తగ్గాలా, లేదంటే వారు మరి షుగర్కి ప్రోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు డయాబెటీస్ చూస్తే ఇట్ ఈస్ రివర్సబుల్ కదా. సో దే జస్ట్ హ్యావ్ టు కమ్ అండ్ మీట్ ఎక్స్పర్ట్స్ లైక్ అస్ అండ్ వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ అవుట్. దాన్ని ప్రివెంట్ ఇవన్నీ ఎలా చేయడం అంటారు? సో ప్రివెంట్ చేయడం నేను ఇంత క్రితం చెప్పినట్టు కొన్ని మార్పులు చేసుకోవాలి, చిన్న చిన్న మార్పులు. లైక్ మీ డైటరీ హ్యాబిట్స్లో, తర్వాత లైఫ్ స్టైల్ అంటే మీ జీవన శైలిలో చేయాల్సిన చిన్న మార్పులు. సో ఫస్ట్ మనం డైటరీ హ్యాబిట్స్ చూసుకుందామండి. చిన్నగా ఒక 5 పాయింట్స్ చెప్తాను. మొదటిది ఏంటంటే ఎక్కువ ప్లాంట్ ఫుడ్స్ని మీరు తీసుకోండి. ఓకే, యానిమల్ ఫుడ్స్ తీసుకోకపోవడానికి కారణం నేను చెప్తాను. ముందుగా మనం ప్లాంట్స్ ఫుడ్స్ గురించి మాట్లాడదాము. ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్ ఫుడ్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో మనకి రెసిపీస్ కూడా ఆన్లైన్ చాలా అవైలబుల్ ఉన్నాయి కదా. లైక్ వీ కెన్ టేక్ హోల్ గ్రెయిన్ ఫుడ్స్, వాటితో దోశలు కానీ, ఇడ్లీలు, ఎవ్రీథింగ్ వీ కెన్ మేక్ దీస్ డేస్. చాలా వెరైటీస్ ఆర్ అవైలబుల్. సో ప్లాంట్ ఫుడ్స్ లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్ తీసుకున్నట్టయితే బ్లడ్ ప్రెషర్ మనకు ఒకవేళ హైగా ఉన్నట్టయితే అది తగ్గించవచ్చు. బరువు ఎక్కువగా ఉన్నట్టయితే అది తగ్గించవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వైటమిన్స్, మినరల్స్, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్. సో బెటర్ ఆప్ట్ ఫర్ ప్లాంట్ ఫుడ్స్. రెండవది ఏంటంటే స్మోకింగ్ని మానేయాలి, మీరు కంప్లీట్ అవాయిడ్ చేయాలి. మీకు ఒకవేళ అవాయిడ్ చేయడానికి ఏదైనా కష్టంగా ఉన్నట్టయితే యూ గో రీచ్ సమ్వన్ హూ కెన్ హెల్ప్ యూ అవుట్ ఇన్ హెల్పింగ్ యూ అవుట్ ఇన్ స్టాపింగ్ దట్ హ్యాబిట్. మూడోది ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ని ఇంక్లూడ్ చేయాలి. మంచి ఫ్యాట్ అంటే చెడు ఏం కాదు, గుడ్ ఫ్యాట్ కూడా మనకి ఉంటుంది. దానివల్ల మనకి హెచ్డిఎల్ అని బ్లడ్లో ఒక లిపిడ్ క్యారెక్టర్ ఉంటుంది, ఇట్ విల్ ఇంక్రీజ్. అది ఎక్కువగా ఉండాలి. హెచ్డిఎల్ అంటే అది హై లెవెల్స్లో ఉండాలి. సో ఆ ఫ్యాట్ని పెంచగలిగే ఒక సత్తా కొన్ని ఫుడ్స్కి ఉంటుందండి. లైక్ వాల్నట్స్ కానీ, ఆల్మండ్స్ కానీ, నట్స్. ఓకే, నట్స్కి ఉంటుంది. తర్వాత some kind of vegetable protein also has good fat. So you can include all this kind of diet. ఇవి డైటరీ హ్యాబిట్స్ మీరు అలవర్చుకుంటే మంచిది. ఇదే కాకుండా మరి మీరు వాటర్ ఎక్కువగా తాగాలి. దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరు ఈజీగా ఇలా తీసి పడేస్తారు కదా, వాటర్ అనగానే అదేంటండి ఇట్స్ అ సింపుల్ టిప్ అని. బట్ దాట్ ప్లేస్ అ మేజర్ రోల్. బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్ కదా, 70% ఇస్ వాటర్. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అనమాట. మీరు ఎంత వాటర్ తీసుకుంటున్నారు, వాటర్ కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ లిక్విడ్ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి విచ్ ఈస్ నాట్ షుగరీ. బయట సోడాస్ కానీ లైక్ కోకోకోలా, థమ్స్అప్, అవన్నీ ఐ డోంట్ టు నేమ్ ద కంపెనీస్, బట్ దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ డేంజరస్ బికాస్ షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇది అందరికీ తెలిసిందే. సో వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ వీ అవాయిడ్ దోస్ అండి. సో దీస్ ఆర్ సమ్ డైటరీ హ్యాబిట్స్. ఇవి కాకుండా మెయిన్ థింగ్ ఫర్ హార్ట్ ఈజ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. omega-3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఇవి మీకు ఫిష్లో లభిస్తాయి. ఫ్యాటీ ఫిష్ అని ఉంటుంది, లైక్ మెకరెల్ కానీ, సాల్మన్ కానీ, ఇలాంటి కొన్ని ఫిషెస్ ఉంటాయి. సో డెఫినెట్గా ఇది మీరు తీసుకోవాలి. ఏ వయసు కలిగిన వాళ్ళైనా తినొచ్చు, నో మ్యాటర్ ఏజ్డ్గా ఉన్న వాళ్ళైనా దే కెన్ టేక్ ఇట్. సో దీస్ ఆర్ సమ్ డైటరీ టిప్స్ మీరు ఫాలో అవ్వాలి. ఇది కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా కొన్ని చేసుకోవాలి. సో లైఫ్ స్టైల్ అనగానే మెయిన్ మనకి వ్యాయామం గుర్తుకొస్తుంది, ఎక్సర్సైజ్. సో అఫ్ కోర్స్ ఎక్సర్సైజ్ చేయాలి, బరువును తగ్గించుకోండి. అదే కాకుండా మరి మీరు నిద్ర బాగా పోవాలండి. నిద్ర చాలా అవసరం. 7 to 9 hours స్లీప్ అనేది ఫర్ ఎవ్రీబడి, పిల్లల నుండి పెద్దల వరకు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నిద్ర తర్వాత మరి ఈ హ్యాబిట్స్ నేను చెప్పినట్టయితే అవి కంట్రోల్లో చేసుకోవాలి. మరి అదే కాకుండా మీరు స్ట్రెస్ అన్నది తగ్గించుకోవాలి. స్ట్రెస్ ఇస్ ద మేజర్ ఫ్యాక్టర్ ఫర్ సో మెనీ డిసీజెస్. ఎన్నో వ్యాధులకు స్ట్రెస్ కారణంగా ఉంటుంది ఈ రోజుల్లో. ఒత్తిడి కదా, ఆఫీస్లో ఒత్తిడి, సైకలాజికల్ స్ట్రెస్, లాడ్ ఆఫ్ స్ట్రెస్, ఇంట్లో ఒత్తిడి. సో ఇది మీరు నివారించాలంటే డూ సమ్ మెడిటేషన్, లేదా ఫ్యామిలీతో గడపండి, బయట పార్క్కి వెళ్ళి బ్యాడ్మింటన్ ఆడుకోండి, డాన్సింగ్ యూ కెన్ పార్టిసిపేట్, గో విత్ యువర్ ఫ్రెండ్స్. సమ్ కైండ్ ఆఫ్ రిక్రియేషనల్ యాక్టివిటీ ప్రతిరోజు ఉండాలండి, అట్లీస్ట్ ఫర్ 20 minutes to half an hour. అప్పుడు మీరు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. బికాజ్ ఇవన్నీ మీ బ్లడ్ ప్రెషర్ పెంచడానికి తోడ్పడతాయి, హార్మోనల్ చేంజెస్కి తోడ్పడతాయి. మెన్లో కూడా ఈ రోజుల్లో మనం థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా చూస్తున్నాం. సో ఆల్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. సో వాటర్ అన్నారు కదా, వాటర్ ప్లేస్ మెయిన్ రోల్ అన్నారు కాబట్టి వాటర్ ఎవరు ఏ విధంగా తీసుకోవాలి అసలు? సో అది డిఫరెంట్ ఏజెస్కి, డిఫరెంట్ వర్క్ లోడ్ ఉన్న వాళ్ళు, కొంతమంది జస్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళకి ఒక 2.5 liters తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మోడరేట్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు
3 లీటర్స్. ఇంకా అంతకన్నా ఎక్కువ స్పోర్ట్స్ మెన్, అథ్లీట్స్ వాళ్ళకి వేరే ఉంటుందండి. సో వీ హ్యావ్ అ క్యాల్కులేషన్ ఫర్ దెమ్. బట్ జనరల్గా ఒక నార్మల్ పర్సన్కి 2.5 to 3 లీటర్స్, అబౌట్ 10 to 12 గ్లాసెస్ తీసుకుంటే సరిపోతుంది. పిల్లలు ఏ విధంగా తీసుకోవాలంటారు వాటర్? ఎందుకంటే ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా మనకు హార్ట్ డిసీజెస్ వస్తున్నప్పుడు కరెక్ట్. వాటర్ ప్లేస్ ద మెయిన్ రోల్ అన్నప్పుడు వాళ్ళకు కూడా మనం స్పెసిఫిక్ గా చెప్పాలి కదా. అబ్సల్యూట్లీ. పిల్లల వరకు వచ్చేసరికి వాళ్ళు ఎక్కువ వాటర్ తాగడానికి ఇష్టపడరు. బికాజ్ వాళ్ళు వాటర్ తాగిన వెంటనే వాళ్ళు ఫుల్గా ఫీల్ అవుతారు కదా, దే ఫీల్ దట్ సటైటీ. సో దానివల్ల వాళ్ళు భోజనం చేయలేరు ఇమీడియట్గా. సో మేక్ ష్యూర్ దట్ వీఆర్ గివింగ్ దెమ్ సంథింగ్ ఎల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ విచ్ ఇస్ నాట్ వెరీ టేస్టీ. సో మరి వాటర్కి బదులుగా బిఫోర్ ఫుడ్ వీ షుడ్ నాట్ గివ్ జ్యూసెస్, కానీ వేరే లైక్ ఈవినింగ్ టైం కానీ, మిడ్ మార్నింగ్ స్నాక్ కానీ, బెడ్ టైం కానీ, ఈ టైమ్స్లో మీరు మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, సమ్ కైండ్ ఆఫ్ వాటర్ మెలన్ జ్యూస్ ఆర్ ఆరెంజ్ జ్యూస్ ఇలాంటివి మీరు ఇవ్వచ్చు. ఫిష్ తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. అవును. వై నాట్ రెడ్ మీట్? రెడ్ మీట్ ఎందుకంటే సోడియం లెవెల్స్ ఆర్ హై ఇన్ ఇట్ అండి, అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి రెడ్ మీట్లో. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. బై ద వే, గుడ్ ఫర్ బ్రింగింగ్ అవుట్ దిస్ పాయింట్, ఫ్యాట్స్లో మనము గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి, హెల్దీ ఫ్యాట్స్. హెల్దీ ఫ్యాట్స్ అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ప్లాంట్ నుండి వచ్చిన ఫ్యాట్స్. సో ఈ ఫ్యాట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆలివ్ ఆయిల్ కానీ, అవకాడో ఫ్రూట్, బట్ ఇట్ హ్యాస్ ఫ్యాట్స్ ఆల్సో. ఇట్ ఈస్ వెరీ హెల్దీ ఫర్ యువర్ హార్ట్. సో అది కానీ, లేదంటే వాల్నట్స్, ఆల్మండ్స్ నేను చెప్పినట్టు, సన్ఫ్లవర్స్, లాట్స్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు సాలెడ్స్ మీద స్ప్రింకిల్ చేసుకోవడం కానీ, జ్యూసెస్లో యాడ్ చేసుకోవడం కానీ, ఇన్ దట్ వే యూ కెన్ ఈట్. సీడ్స్ అండ్ నట్స్ని మన డైలీ లైఫ్లో ఎంత అమౌంట్ యాడ్ చేసుకోవాలి, ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి? సీడ్స్ అండ్ నట్స్ అనగానే ఈ మధ్య కాలంలో మరి చాలా ఎక్కువగా తీసేసుకుంటున్నారు, బికాస్ దే ఆర్ కాన్సన్ట్రేటెడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కదా. సో వెరీ లిటిల్, ఎంత మేబీ అరౌండ్ హ్యాండ్ఫుల్ అనొచ్చు. సీడ్స్ అంటే హ్యాండ్ఫుల్ ఇస్ టూ మచ్, మేబీ 1 టీ స్పూన్ యాడ్ చేయొచ్చు. పిల్లలు కానీ పెద్దలు కానీ 1 టీ స్పూన్ అ డే ఈజ్ ఇనఫ్. పీనట్స్ అంటే 1 టీ స్పూన్ అ డే. అండ్ కమింగ్ టు ఆల్మండ్స్, వాల్నట్స్, ఆల్ ద డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్, మేబీ అరౌండ్ 7 to 8, నాట్ మోర్ దెన్ దట్. ఓకే. ఫ్రూట్స్లో అవకాడో ఇస్ ద బెస్ట్ అన్నారు కదా. హార్ట్ హ్యాస్ గుడ్ ఫ్యాట్ అవకాడో. రైట్. అవకాడోతో పాటుగా ఇంకా ఏ ఫ్రూట్స్ ని మీరు సజెస్ట్ చేస్తారు? ఇది కాకుండా హార్ట్ సేఫ్. అపార్ట్ ఫ్రమ్ అవకాడో దేర్ ఆర్ అదర్ ఫ్రూట్స్ ఆల్సో, కానీ ఫ్యాట్ అనేది అవకాడోలోనే ఉంటుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ ది హార్ట్. బట్ ఆల్ అదర్ ఫ్రూట్స్ యూ కెన్ ఇంక్లూడ్, అబ్సల్యూట్లీ నో రెస్ట్రిక్షన్. లైక్ వాటర్మెలన్ ఇస్ వెరీ గుడ్, పొమోగ్రానైట్ ఇస్ గుడ్. వాటర్మెలన్లో వాటర్ కంటెంట్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ఇట్స్ హైలీ కలర్డ్. ఎనీథింగ్ దట్స్ హైలీ కలర్డ్, ఎక్కువగా రంగు ఉన్న పళ్ళు చాలా మంచివి. సో ఇంపుగా ఉంటేనే ఆఫ్ కోర్స్. సో ఆరెంజ్, లైక్ వెన్ కమింగ్ టు కిడ్స్, ఆఫ్ కోర్స్ ఆరెంజ్ ఫ్రూట్స్ యూ కెన్ గివ్. పపాయ ఇవ్వచ్చు, క్యారెట్ ఇవ్వచ్చు. ఆల్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ హైలీ న్యూట్రిషియస్. అన్నిట్లో సేమ్ న్యూట్రియంట్స్ ఉండవండి, డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఇన్ డిఫరెంట్ ఫ్రూట్స్. సో కీప్ టేకింగ్ ఎవ్రీ ఫ్రూట్ ఎవ్రీ డే. ప్రతిరోజు డిఫరెంట్ ఫ్రూట్స్ మీరు తీసుకోవడం చాలా మంచిది. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే, how the day should be for everyone, not only for the men or the women. ఎలా ఉండాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకుంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు, వాళ్ళ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు? గుడ్ క్వశ్చన్. సో మీరు ఎర్లీగా లేవడం ప్రయత్నించండి. సో అబౌట్ 6 ఆల్సో ఇస్ ఫైన్, 5:30 to 6. లేచిన వెంటనే హాట్ వాటర్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ హాట్ లిక్విడ్, గ్రీన్ టీ తీసుకోవచ్చు. పిల్లలు గ్రీన్ టీ అక్కర్లేదు కాబట్టి హాట్ వాటర్ ఇవ్వచ్చు, వాళ్ళకి ఫ్రీ మోషన్ అవుతుంది. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్, దే షుడ్ డూ సమ్ యాక్టివిటీ, మినిమమ్ యాక్టివిటీ. ఇంట్లో అయినా బయట అయినా, బయట అయితే బెటర్ బికాజ్ లాట్ ఆఫ్ ఆక్సిజన్, సన్లైట్, ఇట్స్ రియలీ గుడ్. బట్ అట్లీస్ట్ ఇంట్లో అయినా చేయాల్సింది చాలా అవసరం అండి. యాక్టివిటీ తర్వాత దే కెన్ స్టార్ట్ దేర్ బ్రేక్ఫాస్ట్, దే కెన్ హ్యావ్ ద బ్రేక్ఫాస్ట్, అండ్ ఆఫ్టర్ దట్ లంచ్, డిన్నర్, దట్ ఈస్ ఆల్ ఫైన్. డిన్నర్ ముందు మీరు మరలా యాక్టివిటీ చేయడం చాలా అవసరం. ఈ టైంలో మీరు వాకింగ్ కానీ, ఏరోబిక్ యాక్టివిటీస్ కానీ, లైక్ డాన్సింగ్, జుంబా ఆర్ ఎనీ యాక్టివిటీస్ యూ కెన్ డూ, మీకు నచ్చిన యాక్టివిటీస్. సో ఆఫ్టర్ దాట్ యూ విల్ హ్యావ్ డిన్నర్. డిన్నర్ తర్వాత కాసేపు నడవడం అనేది చాలా అవసరం. ఫర్ యువర్ హెల్దీ హార్ట్ యూ షుడ్ స్ట్రాల్ ఆఫ్టర్ ద డిన్నర్, అట్లీస్ట్ ఒక 20 minutes. ఇది మీరు ఖచ్చితంగా ఒక అట్లీస్ట్ 1 month పాటించినట్టయితే యూ కెన్ సీ లాడ్ ఆఫ్ రిజల్ట్స్. మరి హార్ట్ విషయంలోనే కాదు కానీ ఓవరాల్ హెల్త్ కూడా ఇట్ విల్ బీ రియలీ, యూ విల్ బీ హెల్దీ.
ఓకే, అంటే హార్ట్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి న్యూట్రిషన్, డైట్ ఎంతవరకు ఇంపార్టెంటో వాకింగ్, యోగా ఇవన్నీ కూడా అంతే ఇంపార్టెంట్ అంటారు. అఫ్ కోర్స్, గుడ్ పాయింట్. సి, హార్ట్ ఆర్ వెయిట్ ఆర్ డయాబెటీస్ ఆర్ ఎనీథింగ్ టు బి హెల్దీగా ఉండాలంటే 30% యాక్టివిటీ అనేది చాలా ప్రాముఖ్యం. 30% అంటే 70% డయట్ అండి. సో 70% డయట్ అండ్ 30% యాక్టివిటీ. ఇది కనుక మీరు రెగ్యులర్గా చేసినట్టయితే, రెగ్యులర్లీ యూ హ్యావ్ టు ఫాలో ఇట్. కానీ మెడిసిన్ లాగా తీసుకోవద్దు. ఎంజాయ్ యువర్ ఫ్రూట్స్, ఎంజాయ్ యువర్ ఫుడ్స్ అన్నీ ఉన్నాయి కదా, జస్ట్ ప్రాసెస్ ఫుడ్స్ మాత్రం లేవు. బయట సూపర్ మార్కెట్లో దొరికే ఫుడ్స్ దే ఆర్ హై ఇన్ సాల్ట్. సో దాట్స్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ది హార్ట్ అండి. సో అది మీరు దృష్టిలో పెట్టుకుంటే మంచిది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ అండి. కీప్ యువర్ హార్ట్ సేఫ్ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, మీ జీవన శైలిలో మార్పులు చేసుకుంటే మీ హృదయం పదిలంగా ఉంటుంది. స్టే ట్యూన్డ్.